వరకు వస్తుంది. మా రంగాపురం గ్రామంలో ఉన్న టైర్ల కంపెనీ ఫస్ట్ మా ఊర్లోకి వచ్చిన టైర్ల కంపెనీ ఇదే. దాని పేరు ఏందో అంటారు, నాకు కూడా ఇంతవరకు అయితే తెలుస్తలేదు. ఆ పేరు లేదు, మరి గోడ అయితే బయట లేదు. ఒక కిలోమీటర్ అర్ధ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఆ కంపెనీ. ఎన్ఎన్ ఇండస్ట్రీస్ ఏదో అంటారు, నాకైతే తెలియదు, ఇంత నాకు గుర్తు లేదు. అసలు బోర్డు లేని కంపెనీ, పేరు లేని కంపెనీ అనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఊర్లో ఏందనంటే, అప్పుడు నేను పర్మిషన్ ఇస్తప్పుడు కూడా, ఎన్ఓసి ఇస్తప్పుడు కూడా కంపెనీకి వద్దని చెప్పిన. గ్రామంలో వద్దు వద్దు వద్దని ముత్తుకుంటే అప్పుడున్న పాలక వర్గం వాళ్ళందరూ సరే ఇచ్చిర్రు, ఎన్ఓసి ఇచ్చిర్రు. ఆ రోజు నుంచి ఒక సంవత్సరము, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు జనంతో కలిసి మేము ఉద్యమం చేసినాం. జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు పోయి కూడా ఆందోళన చేసినాం. అయినా కూడా అధికారులు ఎవరు లేరు. అసలు నా విచిత్రం ఏంటంటే, బొమ్మల రామారం మండలం హైదరాబాద్కు అది దగ్గరగా ఉంది. సరే అభివృద్ధి జరుగుతుంది అంటే సంతోషం, కానీ ప్రజల ప్రాణాలు పోయే అభివృద్ధి జరుగుతుందంటే ఎందుకు ఎట్లా పెట్టా ఇది? ఎందుకు ఇది గంగలో పోయాలి? అది నేను ఏమంటున్నా అంటే, అభివృద్ధి జరిగితే బాగుంటుంది. అది ఎలాంటి అభివృద్ధి? జనానికి అభివృద్ధి కావాలి. ఈ టైర్ల కంపెనీ ఇప్పుడు వాసన పొగ మొత్తం ఊరంతా వచ్చింది, చిమ్మ చీకటి అయ్యి మొత్తం కళ్ళు బయర్లు కమ్మిపోయే పరిస్థితి. ఆ వాసనకు ఊపిరి పీల్చుకోలేక చిన్న పూరలందరూ కూడా నాకు ఫోన్లు చేసి ఊళ్ళోకి వెళ్ళి, మేము ఇంట్లో ఉండలేకపోతున్నాము, మేము క్రికెట్ ఆడుకునే పిల్లలు వాలీబాల్ ఆడుతుర్రు, వాళ్ళు ఫోన్ చేసి బాబాయ్ ఇట్లా అవుతుంది, పిల్లలు ఇట్లా అవుతుంది అంటే, నేను బయటికి వెళ్ళేసరికి నాకు వాసన అసలు అసలు అర్థం కాలేదు. నేను ఏమంటున్నా అంటే, అప్పుడేదో పాలక వర్గం ఏదో చేసి పర్మిషన్ ఇచ్చింది, ఇప్పుడు దాన్ని ప్రజలు అనుభవిస్తుర్రు. ఒక 2-3 ఏళ్ళు ఆందోళన చేసినాము, మళ్ళీ అట్లే ఉంది. ఆందోళన చేసిన ఫలితంగా ఊకోలే. యాజమాన్యం వచ్చి ఏం చేసిందంటే, అప్పుడున్న ఎంపీపీ గారు, తర్వాత ఇక్కడున్న పాలకవర్గం కూర్చొని ఒక పేపర్ రాసిచ్చిండు, ఈ వాసన రాకుండా గ్రామంలోకి నేను కట్టుదిట్టం చేసుకుంటా, మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు నా వల్ల, కంపెనీ వాళ్ళని చెప్పిండు. ఆ పేపర్ వరకే పరిమితం అయింది. మళ్ళీ కొద్దిగా మళ్ళీ మూవ్ అవుతుంది. ఈరోజు మొత్తం ఊరు మొత్తం సిమ్మ చీకటి అయింది. అసలు ఏంది, వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఏదో మిస్టేక్ అయింది, ఏదో కాలిపోయిందని కాకమ్మ కథ సాకులు చెప్తారు. ఇవన్నీ కాదు, మీరు కంపెనీ అసలు నడవద్దు. హైదరాబాద్కు అతి దగ్గరలో వైరాల్సిన ఇండస్ట్రీ, అసలు పర్మిషనే లేదు. పీసీబీ వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తుర్రు? ఏం తీసుకొని ఇస్తున్నారు అంటే, ప్రజలు ఏమన్నా కానీ వాళ్ళు ఎట్లా కలవని గంగలు కలవని, మేమైతే మంచిగా మేత మేసి బయట కూర్చుంటాం. ఇదా మీ వైఖరి? అసలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో పొల్యూషన్ అధికారులు ఉండరు? అసలు డిపార్ట్మెంట్ ఉందా లేదా? మీరు అనుకుంటారు మీ మీదనే నెక్స్ట్ మా పోరాటం, ప్రజా పోరాట సమితిని చెప్తున్నా, పీసీబీ అధికారుల మీద మా పోరాటం, దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. అవసరం అంటే ఈ డిపార్ట్మెంట్ మొత్తం కదిలిస్తాం. మీరు తిన్నాయని కూడా కక్కిస్తాము. నిజంగా దాన్ని కక్కుర్తిపడే, కాసులా కక్కుర్తిపడి ఇవన్నీ చేస్తుర్రు. టైర్ల కంపెనీలు ఎక్కడా? స్టేట్ లెవెల్లో వైరాల్సిన ఇండస్ట్రీకి పర్మిషనే లేదు. మీ సంగతి ఏందో